గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిన్నటి క్లాస్ని కంటిన్యూషన్ చేద్దాం. అస్థిపంజర వ్యవస్థ. మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మన తలలో 22 ఎముకలు ఉంటాయి మొత్తం. ఓకే, అవి ముఖంలో 14 ఉంటాయి, కపాలంలో 8 ఉంటాయి. ఓకే, మొత్తం 22 తలలో ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ చెవిలో 6 ఎముకలు ఉంటాయి. అంటే ఈ చెవిలో 3 ఎముకలు, కుడి చెవిలో 3 ఎముకలు, ఎడమ చెవిలో 3 ఎముకలు అనమాట. 3 ఎముకల పేర్లు ఏంటి అంటే మాలియస్, ఇంకస్, స్టెపిస్. ఈ 3 ఉంటాయి. మొత్తం 3 6 కలిపి మొత్తం చెవిలో 6 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ నాలుక కింద ఒకటి ఉంటుంది, దాని పేరు హుమాయిడ్ ఎముక అంటారు. ఓకే, హుమాయిడ్ ఎముక. నెక్స్ట్ భుజవలయంలో 4 ఉంటాయి. భుజవలయంలో 4 ఎముకలు ఉంటాయి, అంటే 2 జతలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చేతులలో 60 ఉంటాయి. చేతులలో 60 అంటే 30 అనమాట. ఈ చేతికి 30, ఈ చేతికి 30. భుజంలో 3 ఉంటాయి, మణికట్టులో 8 ఉంటాయి, అరచేయిలో 5 ఉంటాయి, వేళ్ళలో 14 ఉంటాయి అన్నమాట. ఈ చేతులలో కూడా మోచేతిలో 16 ఎముకలు ఉంటాయి, అరచేయిలో 10 ఎముకలు ఉంటాయి, వ్రేళ్లలో 28 ఉంటాయి, ముందు చేయిలో 4 ఉంటాయి, పై చేయిలో 2 ఉంటాయి, మొత్తం 60 ఉంటాయి అన్నమాట. 2 చేతులలో ఉండే ఎముకల సంఖ్య మొత్తం 60. నెక్స్ట్ 2 కాళ్ళలో ఉండే ఎముకల సంఖ్య కూడా 60. తోడలో 2 ఉంటాయి, మోకాళ్ళలో 2 ఉంటాయి, మడమలో 14 ఉంటాయి, పాదంలో 10 ఉంటాయి, వేళ్ళలో 28 ఉంటాయి, ఇంకా మిగతావి 4 ఉంటాయి. మొత్తం 60 ఉంటాయి అన్నమాట. కాళ్ళలో చేతుల్లో 60 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెన్నుముకలో 26 ఎముకలు ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే 33 ఉంటాయి. పక్కరెముకలు 24 ఉంటాయి, అంటే 12 జతలు ఉంటాయి అన్నమాట. రొమ్ము ఎముక ఉంటుంది ఒకటి, కటివలయం 2 ఉంటాయి. మొత్తం ఇవన్నీ కలిపి మన బాడీలోని ఎముకలు 206 అవుతాయి, 206. ఓకే, నెక్స్ట్ ఈ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్ ఏంటంటే డి విటమిన్. డి విటమిన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎముకలకు వచ్చే వ్యాధులు ఏంటంటే ఆర్థరైటిస్, అంటే కీళ్ళ నొప్పి. దీన్ని నివారించడానికి తేనెటీగల విషాన్ని విరుగుడుగా వాడతారు. ఓకే, నెక్స్ట్ స్పాండిలైటిస్, అంటే వెన్ను నొప్పి. నెక్స్ట్ రుమాటాయిడ్ అర్థరైటిస్. ఓకే, ఇదేంటంటే ఇది కీళ్ళ నొప్పి, కానీ ఇది హెవీగా ఉంటుంది, భరించలేనంత ఉంటుంది కీళ్ళ నొప్పి. నెక్స్ట్ రికెట్స్, అంటే ఎముకలు విరగడం. రికెట్స్ అంటే ఇది చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపించడం వల్ల, కాల్షియం లోపం వల్ల ఇది కలుగుతుంది. పెద్దవారిలో డి విటమిన్ లోపం వలన ఎముకల్లో ఫాస్ఫరస్, కాల్షియం లోపించి అది ఒక వ్యాధి వస్తుంది, అదేమో ఆస్ట్రియోమలేషియా. ఇది రివర్స్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లల్లో వచ్చేదేమో రికెట్స్, పెద్దవారిలో అయితే ఆస్ట్రియోమలేషియా. 2 డి విటమిన్ లోపం వల్లనే కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రియో అర్థరైటిస్. ఇది కీళ్ళ మధ్య ఉన్న మృదులాస్థి క్షీణించడం లేదా సైనోవియల్ ద్రవ్యం స్రవించడం ఆగిపోవడం వల్ల నొప్పి ఎక్కువై ఈ వ్యాధి వస్తుంది అన్నమాట, ఆస్ట్రియో అర్థరైటిస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరోసిస్. నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వలన ఎముకలు వికృత రూపాల్లో మారుతాయి, వీటినే ఫ్లోరోసిస్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎముకల గురించి అనమాట. నెక్స్ట్ కీళ్ళ గురించి ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్లీజ్ మీకు ఇలా చెప్పడం నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను ఇలానే కంటిన్యూ చేస్తాను ప్లీజ్. లేకుంటే ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ కావాలన్నా చెప్పండి, నేను చెప్తాను. ఇంకా లేదా వేరే విధంగా ఎలాగైనా చెప్పాలి అనుకున్నా చెప్తానండి. ఏదో ఒకటి చెప్పండి, నేను అలా కంటిన్యూ చేస్తాను. అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ టైంలో పెడుతున్నాను. మీరు ఏది ఇలా కంటిన్యూ చేయమంటే అలా ఎక్కువ క్లాస్ తీసుకుంటా.
అలానే క్లాస్ తీసుకున్న వెంటనే ఆ నెక్స్ట్ వీటిపైన బిట్స్ రెడీ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.